షేక్ సినిమాల్లో స్టోరీ లైన్స్ చూస్తే ప్రతిసారి ఐ మీన్ ఇన్నర్గా ఉంటుంది అది. ఎందుకు మీకు అంటే నాకు క్వశ్చన్ అర్థమవుతుంది. లవ్ ఫెయిల్యూర్ ఎందుకు ప్రతి సినిమాలో ఉందంటున్నారు? లవ్ ఫెయిల్యూర్ కాదు, ఆ లవర్కి హెల్ప్ చేయడం కానీ లేదా లవర్ గురించి ఆలోచించడం కానీ బ్రేకప్ తర్వాత, అంటే బ్రేకప్ తర్వాత కూడా ఆలోచించి ఒక బ్యూటీ ఉంటుంది అనమాట. చాలామంది యంగ్స్టర్స్ అంటే నేను ఆ బిటర్ స్వీట్ పెయిన్ అనుభవించారండి. ఓకే ఫస్ట్ యూఎస్లో ఉన్నంతకాలం, యూఎస్లో 20 years ఉన్నా, యూఎస్లో ఉన్నంతకాలం నాకు 2 relations ఉన్నాయి. ఈ 2 relations కూడా ఒకటి లవ్ ఫెయిల్యూర్, ఒక అమ్మాయితో బ్రేకప్ అయిపోయింది యూనో కొన్ని వేరే రీజన్స్ వల్ల. బట్ రెండిట్లో నేను ఫెయిల్యూర్ ఎందుకు ఫీల్ అయ్యానంటే రెండో అమ్మాయితో ఎవరితో బ్రేకప్ అయిందో తను చనిపోయింది. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్. మనం బ్రేకప్ అయినా అవ్వకపోయినా వాళ్ళు కరెక్ట్. అండ్ ఎవరితోటైతే లవ్ ఫెయిల్యూర్ అయిందో తన మ్యారేజ్ నా పుట్టినరోజు నాడు అయింది. సో అది ఎక్కడో ఉండిపోయింది నాకు. అండ్ లక్కీగా నాకు ఒక 10-15 ఏళ్ల తర్వాత తెలిసింది ఏంటంటే తన మ్యారేజ్ నా బర్త్డే నాడు అనుకున్నారట, దానికి 1 week తర్వాత చేశారట. మీకు ముహూర్తాలు 2-3 ముహూర్తాలు ఇచ్చారు, ఈ ముహూర్తం బదులు ఈ ముహూర్తాన్ని చేశారని తర్వాత తెలిసింది నాకు. కానీ పెళ్ళైన ఫస్ట్ 10 years నేను టీనేజ్లో, ఆ 10 years నా బర్త్డే ఎప్పుడు వచ్చినా కూడా అమ్మ ఈరోజు పెళ్ళైంది కదా అనుకునేవాడిని. మీరు ఎలాగైతే ఒక ఏరియాకి వెళ్ళి లవ్ ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, నా బర్త్డే వస్తే చాలు నాకు నా లవ్ ఫెయిల్యూర్ గుర్తొచ్చేది ఫస్ట్. అంతే కదా. సో అదొక రకమైన పెయిన్. అదే నేను క్షణంలో డెకాయిట్లో ఎక్స్ప్లోర్ చేశాను.